బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఏడిద కృష్ణ తెలిపారు. కాకినాడ రామారావుపేటలో గల బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రచ్చబండ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఏడిద కృష్ణ అధ్యక్షత వహించగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్, నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని సంత్ రవిదాస్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు రవిదాస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం రచ్చబండ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిలుకూరి రామ్ కుమార్, ఏడిది కృష్ణలు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చిట్నేడి శ్రీనివాస్, రంబాల వెంకటేశ్వరరావు, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, చర్యన్, మొసలికంటి సురేష్, కొండేటి గంగాధర్, కొక్కిలిగడ గంగరాజు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు సంత్ రవిదాస్ గారి జయంతి సందర్భంగా ఆయనకు ఈరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఘనంగా ఈ భారతీయ జనతా పార్టీ జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. అదేవిధంగా రేపు జరగబోయే 25వ తారీఖున బస్తీ సంపర్క్ అభియాన్ కార్యక్రమం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా 800 ప్రోగ్రాంలన్నీ కండక్ట్ చేశారు మన రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానందం గారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు కూడా ఈ కాకినాడ జిల్లాలో మేము 310 బస్తీ సంపర్క్ అభియాన్ రచ్చబండ అనే కార్యక్రమాన్ని రేపటి నుంచి మేము ప్రారంభం చేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి మండలాలలో, ప్రతి గ్రామాలలో, ప్రతి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని ఎస్సీ వార్డులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నరేంద్ర మోడీ గారు పథకాలను, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి కూడా వివరించేలాగా మా జిల్లా ఇన్ఛార్జీలతో కూడా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దిగ్విజయం చేస్తామని మీ అందరికీ కోరుకుని ప్రార్థన చేస్తున్నాం. జై హింద్, జై భారత్. మనకి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆయన గురించి తెలుసు. ఆయన్ని ఒక దేవుడిగా పూజించడం జరుగుతుంది. ఆయన ఒక సంఘ సంస్కర్త. హిందూ మతంలో ఉన్న ఈ కులాల ఏవైతే ఉన్నాయో విభజన, దానికి వ్యతిరేకంగా అందరూ కలిసి ఉండాలి, కులాల అంతర్యం పోవాలనే ఉద్దేశంతో ఆయన చాలా పద్యాలు రాయడం జరిగింది. ఆయన ఒక ఇంటెలెక్చువల్ ఫిలాసఫర్ కూడా, మంచి ఆలోచన పరుడు. సో ఆయన జయంతి ఈరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆయన స్ఫూర్తితో మా ఎస్సీ మోర్చా కానీ మేమంతా కూడా ఆయన స్ఫూర్తితో సమాజంలో మార్పు రావాలి, ఇంకా మార్పు రావాలని కోరుకుంటా ఉన్నాము. చాలా వరకు మార్పు వచ్చింది, ఇంకా రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే కనుక ఇంకా 5 సంవత్సరాలు పూర్తయిపోయింది వాళ్ళ టర్మ్. కానీ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఇవి కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఈ 5 ఏళ్ళు కూడా గడిపేశారు. ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పి దాన్ని ఒక 3 కింద విభజించి వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చారు. కానీ ఆ కుర్చీలు ఉన్నాయో తెలీదు, ఆఫీస్ ఎక్కడ ఉన్నాయో తెలీదు, వాళ్ళకి ఫండ్స్ కూడా లేవు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కూడా, ఎస్సీ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్, అదేవిధంగా డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫండ్స్ కూడా సరిగ్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేదు. ఈ విషయాలన్నీ కూడా మేము ఎస్సీ సోదరులకి ఈ రచ్చబండ కార్యక్రమం ద్వారా తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎలక్షన్లో గెలిస్తే కనుక రాష్ట్రంలో ఏ విధమైన పథకాలు చేపడతామో ఎస్సీలకి అభివృద్ధి కోసమని కూడా తెలియజేయడం